నైనా ఊరగాయ ముక్కలు తుడుస్తున్నావా? వచ్చా నీకు? ఊరు పచ్చడి పట్టడం కూడా వచ్చా? కారం ఎంత పోస్తావు? అంత పోస్తావా? ఎన్ని కాయలు పడుతున్నావు? 20యా? ఓకే. నైనా ఊరగాయ పడుతుంది, నైనా ఆవకాయ పడుతుంది. అబ్బా చెమటలు కూడా బట్టి ఫ్యాన్ తిరుగుతున్నా పిల్ల కష్టపడి పచ్చడి పడుతుంది. అన్నం కూడా తినకుండా పడుతుందంట. తొందర తుడువు. కొత్తపల్లి కొబ్బరి బాగుంటుందని అంటే కొత్తపల్లి కొబ్బరి ఎన్నో ఉంటుంది, కరకరలు ఆడద్దని కానీ గులాబీ పచ్చడిలాగా ఉంటుంది. ఎవరు అన్నారు? అదే రసం అనుకో పుల్లపుల్లగా రుచిగా ఉంటుందా? సూపర్. ఏం చేస్తున్నావు మొక్కల్ని? మామిడికాయ కారం అంటే కొత్తపల్లి కొబ్బరి కాదు, ఇదే బాగుంటుంది. ఊరు భలే పడుతున్నావు నాయనమ్మా. రామకృష్ణకి ఫోన్ చేసి నేను చెన్నైలో ఉన్నాను కానీ ఒక 20 కాయలు పచ్చడి పడతావా? డబ్బులు వేస్తాను. అప్పుడు మన పాపాయాల ఇంట్లోనే ఉన్నాం. నేను వచ్చేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి 20 కాయలు పట్టుకెళ్తాను. కూతురు మీద అందరికీ కలిపి 150 కాయలు పట్టుకెళ్తాను. అలా 10 కాయలు పంపించారంట. ఒక అమ్మాయికి ఏమో హైదరాబాద్, ఒక అమ్మాయికి బెంగళూరు, ఒక అమ్మాయికి ముగ్గురికి పంపించారు. అన్న రైసరికి మనయ్య గారు మరదలకి మెటీరియల్ ఎంత అన్ని ఎక్కించి 150 కాయలు పట్టించి ఇచ్చి పంపించారు. ఏం చేస్తున్నావు అన్న?